ఇదేంట్రా బాబు, ఇల్లు ఎంత భయంకరంగా ఉంది. ఆ? బా. నువ్వెందుకు సిగ్గుపడుతున్నా? అది ఎలాగో సిగ్గుపడదు కదరా, అందుకే నేను సిగ్గుపడుతున్నా. ఇలాంటి చెల్లుంటే ఏమన్నా సిగ్గుపడాల్సిందే. తొండం దంతం స్వామి జై బలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో 2 మినిట్స్ మాట్లాడదామని 2 days నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏ గొంతు ఇన్ఫెక్షనా? నవ్వుతావని జోక్ చేశాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే. సర్లే, ఏదో మాట్లాడతానన్నా. ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది. అంతేనా? చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా? అదేంటండి అలా అనేశారు? మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను. హలో, ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు? ఇంకా పట్టీలు, చెడగంటలు, పాపిడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు. అదేంటండి? నేను ఇలాగే మాట్లాడతా. తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు. తప్పుకోరా. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఇది? పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అమ్మాయిని తెమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా? నేను సిగ్గు సాంప్రదాయాలున్న అమ్మాయిని అడిగాను. ఓరి పిచ్చి సన్నాసి, పట్టినదే ఉందిరా 300 రూపాయలే, కానీ ఆ అమ్మాయికి 300 కోట్ల ఆస్తుందిరా. ఇదిగో వెధవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా. సక్సెస్ రా. ఆ హర్ష గడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట. అవునా మామా? అవునరా, ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. వాడికి 16 అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట. ఒరేయ్, ఏ మందు కొట్టే అమ్మాయిను, ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తీసుకురావచ్చు కానీ 16 అన్నాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావురా? అదేంట్రా, ఇది ఉందిగా. అవ్వా, ఇదే దీనికి సిగ్గుపట్టవచ్చు. సిగ్గుకి దీనికి కప్పకి పావు కొరత జాతి ఉంది. కరెక్టేరా, అది నచ్చలేదన్న జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను. పోతే పోయావు గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా. ఏంటది? ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే. రేయ్, మెల్లగా. మనం అసలే అన్నామలై యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కొనాన్ని బోల్తా కొట్టించాం. విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అమ్మో, ఈ కోనతో పెట్టుకోవద్దు, చింతకాయ తొక్కవుద్ది. గురుగారు అది. రేయ్, మీ డ్రామాల సర్వేషన్ చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా? చెప్తాను గురుగారు, ఏంటో చెప్పేది చెప్పొద్దు. చెప్పేదోరా. ఏంట్రా నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు. డ్రామాలు ఆడొద్దు, ఏం జరిగిందో చెప్పండి, మర్యాదగా చెప్పండి. సార్, మీకు ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా? మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఎస్ సార్, ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. అది స్టాలిన్ తుఫాన్ ఏంటి? పైలాన్ తుఫాన్ కదా. పొద్దున వస్తే పైలాన్, సాయంత్రం వస్తే స్టాలిన్. ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్? చూశాను. అది మాదే సార్. మరి అదేంట్రా 3 సార్లు కూలిపోయింది? కూలింది ఒకసారే సార్, కానీ మీడియా వాళ్ళు మాత్రం 3 సార్లు చూపెట్టారు. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్. నేను పులిహార పొట్లాలు పంపించాను కదా, అన్నలేదా? ఆ పొట్లాలు తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం. అయినా మీలాంటి మహాన్ భావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాం సార్. అవునా? మమ్మల్ని క్షమించండి సార్. సరే, మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా. అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది. మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్. ఇప్పుడేం చూసారా? ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేత రుచి చూపిస్తాను రా. మీ కడుపులు నింపే బాధ్యత నాదిరా. కాఫీ. వండర్ఫుల్. ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు. పేరు? బ్రూ కాఫీ. ఏమండి, నేను అడిగింది కాఫీ పేరు కాదు, మీ పేరు. మహాలక్ష్మి. ఆహా, ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు? సంస్కారమా? ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది.
అది సంస్కారవంతమైన సోప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి. మీకు మేనర్సే కదండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సాక్షాత్తు సాంప్రదాయానికి లంగా ఊని వేసినట్టుంది. 16 అణాలు తెలిగింటి అమ్మాయి అంటే ఇలాగే ఉంటదేమో. ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఇందులో ఏ కార్డు బాగుంది? ఇది బాగుందా? రే చూడరా, ఇందులో ఏ కార్డు బాగుందో చెప్పు. అటు చూడమ్మా, సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నాం. మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది. నీ తలకాయ అది పని పిల్లరా. ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది. అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు. ఆపండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే ఎవరు? ఈ సృష్టికి మూలం, ఇంటికి దూలం, కోపం వస్తే పొడిచేసే సోలం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సులోను బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళని మినహాయించండి అని ఉండదుగా. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, సికిందర్ లో సమంత, తడాకలో తమన్నా. నీ తన ప్రత నూరుకవే నానచేంద్ర. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా. ఏంటా వాడు పవిత్ర బంధం పాటని మాటలా చెప్పాడు. ఎహె, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదో ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని అన్నాను. అనండి, మీరు అనేవాళ్ళు, మీరు పడేవాళ్ళు, కానీ ఊడు మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్నేమన్నా అనండి, మా చెల్లి గురించి ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుకుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు. ఎందుకంటే వాడికి కూడా మన సాంప్రదాయం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు ఎర్ర చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు, రాలేదు. అసలు నిన్ను నిన్ను పీకాలరా? అయ్యా శంకర్ భూపాల్ గారు రమ్మని కబురు పెట్టారట. మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి. నాకు పెళ్ళొద్దు. చంపేస్తా. నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా. అండో అయ్యగారు, తమరు చెప్పినట్టే పొలం వెళ్లి గడ్డి కోసుకొచ్చేసానండి. గేదెంత తన్నినా పాలు మొత్తం పితికేసానండి. అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డు పెట్టించానండి. ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నాసి. అలాగే శాస్త్రి గారు, అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యాలి. మహాప్రసాదం అండయ్యా. నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా? ఏ రవీంద్ర, అన్నా, ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి. వెళ్ళి లేపరా. అమ్మో, నేను వెళ్ళను. టైలు పోరి వాళ్ళు జెండోకొచ్చిందోయ్. బేబీ కటింగ్ బేబీ సాంప్రదాయం అంటుందోయ్. బాగుడుతాయి ఒడిలోకి మారిపోయిందోయ్. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. నీ కమలాసన్ ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో. ఆగు, ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు. కాస్త అమాయకత్వం యాడ్ చెయ్యి. తీసుకో, వెళ్ళు. మీకోసం ఇల్లంతా తిరిగాను. ఇక్కడున్నారా? ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించే. ఆ, నేను కాఫీ తెస్తానా తేనానా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా. మీరిచ్చే కాఫీయే కాదు, మీరు కూడా నాకు బాగా నచ్చేశారు. నేను మీకు నచ్చడం ఏంటి? మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది. అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు, కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి. నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను. ఏ అర్థం కాక? కాదు, అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీలో చూశాను. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు. ఇది సావిత్రి కాదు, సిలిసి మీద చెప్పిన ఏ పనరా మనం. కానీ నా బ్యాడ్ లక్, మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే. వీడెవట్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ 2 లో చూడండి. ఆయన వర్మ స్టైల్లో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడేమైంది? మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు. నేనే తన భర్త అని ఒక అమ్మాయి ఫిక్స్ అయింది. నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు. ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా?
పరిస్థితులు కొండ చిలువలా నా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి. చేసుకోక తప్పట్లేదు. ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను. నన్ను పెళ్లి చేసుకున్నట్టు పెళ్లికి ముందు ముగ్గురు పట్టకూడదు, పెళ్ళిన తర్వాత కొట్టాలి. ఏంటి కాదంటే కొట్టేస్తావా, చంపేస్తావా? ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ?